పెసర గుగ్గిళ్ళ ఫ్రై ఇలా చేయండి, చాలా బాగుంటుందండి. ముందుగా సగం గిన్నె, ఈ గిన్నెతో సగం పెసర్లు తీసుకొని ఇలా క్లీన్గా 2 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. అందులో పెసర్లు మునిగేంత కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకొని అందులో తగినంత ఉప్పు కొంచెం వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 5 విజిల్లు అయితే పర్ఫెక్ట్ ఉడికిపోతాయి. కానీ కొంచెం వాటర్ మిగిలితే కూడా అందులో వేసుకోవచ్చు అని, మెత్తగా అయిపోతే ఎందుకని 4 విజిల్లు పెట్టుకుంటున్నాను నేను. 4 ఆనియన్ తీసుకొని 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను చూడండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకొని మొత్తం గాలి మొత్తం పోయేంత వరకు పెట్టుకోవాలండి. గాలి మొత్తం పోయిన తర్వాత ఇలా తీసుకోవాలి. తీసుకొని ఒకసారి చూసుకోవాలండి ఉడికినాయో లేదో. ఇలా ఉడికితే 4 విజిల్లకి ఇలా ఉడికాయి చూడండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మొత్తం అందులో వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. 5 విజిల్లు వేస్తే కన్నా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పాలకూర, మెంతం కూర 2 ఆకులు తీసుకుంటున్నాను చూడండి. పాలక మెంతాకు ఏదైనా వేసుకోవచ్చండి. సోయా కూర అంటారు కదా, కర్ణాటకలో సబ్బాక్షి అంటారు, అది కూడా వేసుకుంటే బాగుంటుందండి. నేను మెంతాకు పాలకూర వేసుకుంటున్నాను. ఇలా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర చిటపట అన్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి చల్లగా ఉంది కదా ఆయిల్. ఇప్పుడు హైలో పెట్టేసి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తము కలిసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, చూసి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. సాల్ట్ ఎందుకంటే పెసర గుగ్గిళ్ళు ఉడికేటప్పుడు వేసి ఉంటాం కదా, అందుకే చూసి వేసుకోవాలి. ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. పసుపు, ఇప్పుడు పాలకూర, మెంతం కూర ఆకు మొత్తం వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి తక్కువనే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తము ఆకుకూర అనేది దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. కొంచెము కారం పొడి వేసుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ బాగుంటుందని పచ్చిమిర్చి, కారం పొడి 2 మిక్స్ చేసి వేస్తున్నాను చూడండి పెసర గుగ్గిళ్ళకు అనేది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలండి 2-3 నిమిషాలు బాగా, ఆకుకూర ఉడికేంత వరకు. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు, ఆకుకూర ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు పెసర గుగ్గిళ్ళు ఉన్నాయి కదా, అందులో వేసుకోవాలండి. వాటర్తో సహా కొంచెం వాటర్ మిగిలినాయి కదా, దాంతో సహా వేసేసిన చూడండి. 5 విజిల్ పెట్టేస్తే మొత్తము ఉడుకుతాయి అనుకో, ఎందుకంటే మెత్తగా అవుతావేమో అని 4 విజిల్ పెట్టిన నేను. కావాలంటే వాటర్ వేసుకొని అదే వాటర్తో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఆయిల్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. వాటర్ మొత్తము దగ్గరికి అయిపోతుంది అని 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి 2 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ ఉన్నాయి, ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి 1 నిమిషం వరకు హైలో పెట్టేసి. మీడియం పెట్టాలండి. ఇప్పుడు 1 నిమిషం వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా
మెత్తగా ఉడికిపోతాయండి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇలా అయినాయి. ఇప్పుడు కలుపుతూ వాటర్ మొత్తము పైకి పోయేంత వరకు ఇలా ఒకసారి కలపాలండి మొత్తము. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందికి తీసుకోవడమేనండి. మొత్తం వాటర్ మొత్తము పోయేంత వరకు ఇలా కలపాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి తీసుకోవాలండి. పర్ఫెక్ట్గా ఉడికినాయి చూడండి. చపాతీలోకి కానీ, మెత్తటి రొట్టెలోకి కానీ, కడకు రొట్టెలోకి కానీ చాలా బాగుంటుందండి పెసరగుగ్గులు. అందులో ఆకుకూర కూడా వేసి ఉంటాం కదా, ఇంకా చాలా బాగుంటుందండి. ఏవైనా వేసుకోవచ్చండి ఆకుకూరలు. సోయా కూర అంటారు కదా, సబ్బాక్షి, అది కానీ పాలకూర, మెంతం కూర ఏవైనా. చూడండి, మెత్తటి రొట్టెలోకి చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. చాలా బాగుంటుందండి. చూడండి, మెత్తటి రొట్టెలోకి పర్ఫెక్ట్గా ఉడికినాయి, చాలా బాగున్నాయండి. కడక రొట్టెలోకి కూడా ఇంకా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.